జువలదినే ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చలో జువలదినే కార్యక్రమాన్ని చేపట్టింది. కావలి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీని చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పోలీసుల తీరుపై మాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మత్స్యకారులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. జువలదిన్నె హార్బర్ను ప్రైవేటు కట్టబెట్టడం దుర్మార్గం అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మత్స్యకారుల భవిష్యత్తు కళలు నెరవేర్చే దిశగా జగన్ హయాంలో ప్రారంభమైనటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులకు వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్సీపీ నేడు చలో జువలదిన్నె కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఇటు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చలో జువలదిన్నె కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏదైతే జువలదిన్నె ప్రాంతానికి కేవలము 500 మీటర్ల దూరంలోనే ఇటు బ్రిడ్జు వద్ద పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అదేవిధంగా మత్స్యకారులను పూర్తిగా కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏం చెప్తున్నారు పోలీసులు, ఎందుకు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం? పోలీసులు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే అడ్డుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దాని మీద ప్రైవేటైజేషన్ జరుగుతుంది అని చెప్పి మత్స్యకార సోదరులందరూ మండిపడుతున్నటువంటి నేపథ్యంలో నేను, నాతో పాటు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మరొక మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేమందరం మత్స్యకార సోదరులతో కలిసి దాన్ని పరిశీలించడానికి వెళ్తే దానికి పోలీసులు అడ్డపడి ఈరోజు వందలాది మంది పోలీసులను ఇక్కడ పెట్టి దానికి సంబంధించి మమ్మల్ని అడ్డుకోవడం, లేదు మీరు వెళ్ళడానికి లేదని చెప్పి నిర్బంధించడం, విడతలుగా వెళ్ళండి, కొద్దిగా వెళ్ళండి, మాకు పైనుంచి అనుమతులు రాలేదని రకరకాల కారణాలు చెప్పి ఈరోజు ఏదో ఒక విధంగా మేము అక్కడికి వెళితే వాస్తవాలు బయటపడతాయి, కూటమి ప్రభుత్వం కుట్రలు ప్రజలకు తెలుస్తాయి, మత్స్యకార సోదరులకు జరిగినటువంటి మోసాన్ని వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి విభజించు పాలించినట్టుగా బ్రిటిష్ వాళ్ళలాగా ఈరోజు పరిపాలన ఉంది. కాబట్టి మీరు అందరూ పోతే అందరూ చూస్తారు, అందరూ మాట్లాడితే అందరికి అర్థమైపోద్ది. పొయ్యి వస్తారు ఒక విడతంట, మళ్ళీ రెండో విడత ఒక విడతంట, మళ్ళీ అవసరమైతే మూడో విడత పంపిస్తారంట. ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్ని విడతలుగా పంపించడానికి అక్కడే మేమేం పోయి నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోము ఒకటేసారి పోతే. ఆ ఫిషింగ్ హార్బర్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చాడు. ఖచ్చితంగా మాకు పోయేటువంటి హక్కు ఉంది, పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. సరే అయిన తర్వాత మరలా దాన్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టారు. కట్టబెట్టినటువంటి దాని మీద ఈరోజు మత్స్యకారులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా అక్కడి నుంచి మందరి నుంచి ఒక మంత్రిని పంపించి జిల్లా కలెక్టరేట్లో అందరినీ కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టిపోవడానికి వచ్చి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టి అడ్డుకున్నటువంటి వాళ్ళని తోలు తీస్తాం, తాట తీస్తామని చెప్పి బెదిరించి పోయారు. అందులో భాగంగానే వాళ్ళు చెప్పినటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులు మీరు వెళ్ళడానికి లేదు, మేము అడ్డుకుంటాం. కాబట్టి ఇది ప్రైవేటు పరమైపోని, వాళ్ళ నోలో మన్నుకొట్టని, వాళ్ళు అల్లాడిపోని ఇన్ని కుటుంబాలు దాదాపుగా 50,000 మందికి సంబంధించినటువంటి సమస్య. దానిని మేము ఏమీ పట్టించుకోము, మీ దారిని మీరు పోండి, మేము ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేశాం కాబట్టి మీరు ఇండస్ట్రీస్ తెచ్చుకుంటూ మీరు మాట్లాడేది ఏంది? పరిశ్రమలకు ఎవ్వరం వ్యతిరేకంగా స్వాగతిస్తాం, మీకన్నా ఎక్కువ మాకు పరిశ్రమల మీద ఇంపార్టెంట్, దాని మీద కన్సర్న్ ఉంది. మీరు దానికి వేరే ప్రదేశం ఎంపిక చేసుకోకుండా పూర్తయినటువంటి వాళ్ళకు అప్పచెప్పాల్సినటువంటి ఆ ప్రదేశంలో మీరు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు, మత్స్యకారుల నోరు కొట్టడానికే మేము వ్యతిరేకం అనేటువంటిది స్పష్టం చేస్తున్నాం. మత్స్యకారుల యొక్క మెరుగైనటువంటి జీవన శైలి కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఖచ్చితంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా ఇటు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వాటర్ స్టూడియో.